ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసం చాలా మంది లోన్ల వైపు చూస్తుంటారు. కొన్నిట్లో ప్రాసెస్ ఈజీగానే ఉన్నప్పటికీ కొన్నిట్లో మాత్రం లోన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్లు ఎక్కువగా ఉంటాయి. ఇంకా డాక్యుమెంటేషన్ అవసరం పడుతుంది. అర్హతలు సరిపోవు, ఆదాయం సరిపోదు, సిబిల్ స్కోర్ సరిగా లేదన్న కారణంతో లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది లోన్లు ఈజీగానే వేగంగానే పొందుతున్నారు. అయితే అందరూ మాత్రం కాదు. అన్ని డాక్యుమెంట్లు లేకుండా, సరైన క్రెడిట్ హిస్టరీ లేకుండా బ్యాంకు నుంచి లోన్ పొందడం మాత్రం చాలా కష్టమైన పని. మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడకపోతే లోన్ కోసం బ్యాంకులకు పలుమార్లు వెళ్లాల్సి ఉంటుంది. అప్పటికి లోన్ గ్యారంటీగా వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. వీటన్నిటికీ త్వరలోనే పరిష్కారం రాబోతుంది. వీటితో పెద్దగా పని లేకుండానే కొత్త ప్లాట్ఫామ్ సాయంతో వేగంగా లోన్లు మంజూరు చేసే దిశగా ఆర్బీఐ కొత్త సేవలు అందుబాటులోకి తెస్తుంది. పెద్ద సంఖ్యలో రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. లోన్ల జారీని మరింత సులభతరం చేసే దిశగా న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్ యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ తీసుకురాబోతోంది. ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇది రుణాల జారీ ప్రక్రియను క్రమబద్ధీకరించి మరింత సులభతరం చేస్తుందని చెప్పారు స్పైస్ మనీ ఫౌండర్ అండ్ సీఈఓ దిలీప్ మోడీ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు పంట రుణాల జారీకి, చిన్న మొత్తాల్లో లోన్లు పొందాలనుకునే చిన్న వ్యాపారుల వంటి వారికి ఈజీగా లోన్లు అందించేందుకు తోడ్పడుతుంది. యూఎల్ఐని ఇండియాలో మరో యూపీఐగా చెప్పొచ్చు. యూపీఐలా ప్రాచుర్యం కల్పించాలని ఆర్బీఐ చూస్తోంది. యూఎల్ఐ అనేది సదరు రుణగ్రహీత సంబంధిత సమాచారాన్ని అంతా ఒకే ప్లాట్ఫామ్లో నిక్షిప్తం చేస్తుంది. ఇక్కడ ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ సమాచారం పొందొచ్చు. రుణగ్రహీత అర్హతను నిర్ధారించేందుకు ఆధార్, ఈకేవైసీ రికార్డులు, పాన్ వివరాలు, స్టేట్ ల్యాండ్ రికార్డ్స్ వంటివి సరిపోతాయని భావిస్తోంది. రియల్ టైం ప్రాతిపాదికన రుణగ్రహీత డేటా మొత్తం ఒకే ప్లాట్ఫామ్లో కనిపిస్తోంది. దీంతో రుణం పొందే అర్హతను తెలుసుకునేందుకు పెద్దగా సమయం అవసరం లేదు. దీంతో లోన్ అప్లికేషన్ల పరిశీలన, జారీ ఈజీ అయిపోతుంది. బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాల్సిన అవసరం లేకుండానే సమయాన్ని ఆదా చేస్తూ క్షణాల్లో లోన్ పొందే వెసులుబాటును కూడా ఇది కల్పిస్తోంది. ఏడాది కిందటే ఆర్బీఐ ఈ యూఎల్ఐని పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయగా త్వరలోని దీనిని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పర్సనల్ లోన్లు ఎలాంటి తాకట్టు లేకుండానే ఎంఎస్ఎంఈ లోన్లు, డైరీ లోన్లు, హోమ్ లోన్స్, కిసాన్ క్రెడిట్ కార్డులు వంటివి ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. For more videos like this, subscribe Big TV channel.